మహాభారతం కేవలం భారతదేశపు ఒక పురాణ ఇతిహాసం కాదు. అది మానవ స్వభావం, నైతికత, ధర్మం, అధర్మం, యుద్ధం మరియు శాంతి గురించిన ఒక గొప్ప పాఠం. ఈ ఇతిహాసంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకు దానిదైన ప్రత్యేకత, దానిదైన కథ ఉంది. వాటిలో అనేక సందేశాలు దాగి ఉన్నాయి. ఈ ఇతిహాసంలో ధర్మం మీద నిలబడిన ధర్మరాజు, ధైర్యంతో నిలబడిన అర్జునుడు, ప్రేమతో నిలిచిన శ్రీకృష్ణుడు ఉన్నారు. కానీ ఇంకొక పాత్ర మనల్ని కలవరపరిచే పాత్ర. యుద్ధానికి అగ్నిని రాజేసి నిప్పులు నూరిన వ్యక్తి, వ్యూహాలలో విఘ్నుడు, మాటలలో మాయాజాలకుడు, అతనే శకుని. శకుని గురించి వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కపటం, కుట్ర, మోసం. కానీ శకుని పాత్ర కేవలం ఇంతేనా? అసలు ఎందుకు ఇంతటి ద్వేషాన్ని పెంచుకున్నాడు? అతనిలో మంచి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అతని చర్యల వెనుక ఉన్న ప్రేరణ ఏమిటి? అతని మరణం ఎప్పుడు జరిగింది? శకుని పాత్ర నుండి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఏమిటి? శకుని పాత్ర లేకుండా మహాభారత కథను ఊహించడం కష్టం. అతని ఉనికి అనేక కీలక సంఘటనలకు దారితీసింది. మీరు శకునిని మరో కోణంలో చూసేలా చేస్తుంది ఈ కథ. అదేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ని ఫాలో అవ్వచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. శకుని మహాభారతంలోని అత్యంత క్లిష్టమైన పాత్రలలో ఒకటి. ఇతను గాంధార దేశపు రాజు సుబలుడి కుమారుడు. కౌరవుల తల్లి గాంధారికి సోదరుడు. గాంధార దేశం ఒకప్పుడు సుసంపన్నమైన రాజ్యం. శకుని తండ్రి మహారాజు సుబలుడు ధర్మబద్ధంగా పాలించేవాడు. సుబలుడి కుమార్తె గాంధారిని హస్తినాపుర సామ్రాజ్యపు రాజు అంధుడైన ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేయమని భీష్ముడు కోరడంతో కథ మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంధుడైనప్పటికీ అతని బలగం హస్తినాపుర సామ్రాజ్య పేరు ప్రఖ్యాతులు కలది కావడంతో సుబలుడు వివాహానికి అంగీకరించాడు. గాంధారి తన భర్త అంధుడు కావడంతో తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకొని జీవితాంతం అంధురాలిగా జీవించడానికి నిశ్చయించుకుంది. ఇది గాంధార ప్రజలను, ముఖ్యంగా శకునిని తీవ్రంగా కలిచివేసింది. శకుని దృష్టిలో ఇది తన సోదరికి జరిగిన అన్యాయం మరియు గాంధార రాజ్యానికి జరిగిన అవమానం అని అతని మనసులో బలంగా నాటుకుపోయింది. గాంధార రాజ్యం జాతక దోషాల కారణంగా నాశనం అవుతుందని ఒక జ్యోతిష్కుడు చెప్పినప్పుడు దాని నివారణకు గాను గాంధారిని ఒక మేకకు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ మేకను చంపిన తరువాత ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేస్తారు. ఈ విషయం ధృతరాష్ట్రుడికి తెలిసినప్పుడు అతను ఆగ్రహించి గాంధార రాజకుటుంబాన్ని, ముఖ్యంగా రాజు సుబలుడిని మరియు అతని కుమారులందరినీ శకునితో సహా జైల్లో బంధిస్తాడు. జైల్లో వారిని ఆహారం లేకుండా ఉంచి నెమ్మదిగా క్షీణించి చనిపోవాలని కోరుకుంటాడు. ప్రతిరోజు వారికి ఒక పిడికెడు ధాన్యం మాత్రమే ఆహారంగా ఇచ్చేవాడు. అందరికీ ఎటూ సరిపోదు కాబట్టి ఆ ధాన్యాన్ని అందరూ తినకుండా కేవలం ఒకరు మాత్రమే తినాలని నిర్ణయించుకున్నారు. తమ కుటుంబ గౌరవాన్ని తిరిగి నిలబెట్టడానికి, భవిష్యత్తులో హస్తినాపురాన్ని నాశనం చేయడానికి, తన వంశానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వారు వాళ్ళందరిలో అసాధారణమైన తెలివితేటలు కలవాడు, బుద్ధి కుశలత కలిగినవాడు, ఓర్పు నేర్పు ఉన్నవాడు, ఎత్తుకు పై ఎత్తులు వేసేవాడు అయిన శకునిని ఎన్నుకున్నారు. అందరి ఆహారాన్ని శకుని ఒక్కడే తింటూ శక్తిని కూడబెట్టుకునేవాడు. అతని తండ్రి సుబలుడు మరణించే ముందు తన ఎముకలతో పాచికలను తయారు చేయమని శకునిని కోరతాడు. ఆ పాచికలు శకుని చెప్పినట్లే వినాలని, హస్తినాపురం పతనానికి అవి కారణం కావాలని సుబలుడు శకునిని కోరుకుంటాడు. శకునిని ద్వేషానికి, కుట్రలకు ఇది బలమైన పునాది వేసింది. తన కుటుంబాన్ని, తన రాజ్యాన్ని నాశనం చేసిన వారి ప్రతీకారం తీర్చుకోవాలనే తపనతోనే శకుని హస్తినాపురంలోని కౌరవుల పక్షాన చేరాడు. అలా శకునిని మహాభారత యుద్ధానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిలిచాడు. అతని ఉనికి కౌరవుల దుర్బుద్ధికి, అధర్మానికి ఒక చిహ్నంగా మారింది. శకుని హస్తినాపురంలో దుర్యోధనుడికి అత్యంత సన్నిహితుడు మరియు నమ్మకమైన సలహాదారుడిగా మారాడు. దుర్యోధనుడిలో ఉన్న అసూయ, ద్వేషం, అహంకారాన్ని శకుని మరింతగా పెంచి పోషించాడు. పాండవుల పట్ల దుర్యోధనుడికి ఉన్న ఆగ్రహాన్ని రెచ్చగొట్టి వారిని నాశనం చేయమని నిరంతరం ప్రోత్సహించేవాడు. ధృతరాష్ట్రుడు పాండవుల పట్ల కొంతవరకు సానుకూలంగా ఉన్నా శకుని దుర్యోధనుడిని పక్కదారి పట్టించి అతని ఆలోచనలను విషపూరితం చేశాడు. పాండవులను సజీవ దహనం చేయడానికి దుర్యోధనుడు వేసిన లక్కగృహ పథకం వెనక
శకుని పాత్ర కూడా ఉంది. పాండవులను లక్కగృహానికి పంపించి అక్కడ వారిని కాల్చి చంపాలని ఈ పథకం. అయితే విదురుడి సహాయంతో పాండవులు ఈ ప్రమాదం నుండి బయటపడ్డారు. మహాభారతంలో అత్యంత కీలకమైన నాటకీయ మలుపులలో ఒకటి ద్యూత క్రీడ, అంటే పాచికల ఆట. శకుని తన తండ్రి ఎముకలతో చేసిన పాచికలతో ఈ ఆటలో మోసపూరితంగా పాండవులను ఓడించాడు. ఈ ఆటలో ధర్మరాజు తన రాజ్యాన్ని, తన సోదరులను, చివరికి తన భార్య ద్రౌపదిని కూడా పందెంలో కోల్పోతాడు. ఇది ద్రౌపది వస్త్రాపహరణానికి దారితీస్తుంది. ఇది మహాభారత యుద్ధానికి ఒక ప్రధాన కారణం. శకుని పాచికల ఆటలో తన నైపుణ్యాన్ని ఉపయోగించి పాండవుల సర్వస్వాన్ని హరించాడు. పాచికల ఆటలో ద్రౌపదిని గెలిచిన తరువాత శకుని మరియు దుర్యోధనుడు ఆమెను సభకు తీసుకొని వచ్చి వస్త్రాపహరణ చేయాలని ఆదేశిస్తారు. ఈ దారుణమైన చర్య ద్వారా పాండవులను అవమానించాలని, వారిని పూర్తిగా అణచివేయాలని శకుని ఉద్దేశం. ద్రౌపది శపించడం మరియు శ్రీకృష్ణుడి అద్భుతమైన రక్షణతో వస్త్రాపహరణ ఆగిపోయినప్పటికీ ఈ సంఘటన పాండవుల హృదయాలలో ప్రతీకార జ్వాలలను రగిలించింది. కురుక్షేత్ర యుద్ధం అనివార్యం కావడానికి శకుని నిరంతరంగా దుర్యోధనుడికిచ్చిన దుర్బోధనలు ఒక ప్రధాన కారణం. పాండవులకు సూది మోపినంత భూమి కూడా ఇవ్వడానికి నిరాకరించేలా దుర్యోధనుడిని రెచ్చగొట్టాడు. శ్రీకృష్ణుడు రాయబారిగా వచ్చి శాంతి స్థాపనకు ప్రయత్నించినప్పుడు కూడా శకుని దుర్యోధనుడిని కలగజేసుకొనివ్వకుండా అడ్డుకున్నాడు. ఈ చర్యలన్నీ శకుని పాత్ర మహాభారతంలో ఎంతటి విధ్వంసకరమైన ప్రభావాన్ని చూపించిందో అర్థమవుతుంది. అతని దుర్బుద్ధి, కుట్రలే కౌరవుల వినాశనానికి, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో భారీ సంహారానికి కారణమయ్యాయి. కురుక్షేత్ర సంగ్రామంలో తన వ్యూహాలతో కౌరవులకు సహాయపడ్డాడు. కానీ ధర్మం ఎప్పుడూ విజయం సాధిస్తుంది కదా. కురుక్షేత్ర యుద్ధం 18వ రోజు, అంటే చివరి రోజు, పాండవులలో ఒకరైన సహదేవుడి చేతిలో శకుని మరణిస్తాడు. భీష్ముడు, దుర్యోధనుడు, కర్ణుడి తర్వాత దుర్యోధనుడికి అత్యంత నమ్మకమైన శకునిని సంహరించాలని సహదేవుడు నిర్ణయించుకుంటాడు. తీవ్రమైన యుద్ధం తర్వాత సహదేవుడు శకునిని ఓడించి అతనిని చంపుతాడు. శకునిని మరణం కౌరవుల సైన్యానికి పెద్ద దెబ్బ. శకునిని పాత్రను పరిశీలిస్తే అతనిలోని నెగటివ్ యాంగిల్స్ స్పష్టంగా కనిపిస్తాయి. అవి అతని వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. అవేంటో చూద్దాం. 1. కుటిలత్వం మరియు మోసం. శకునిని వర్ణించడానికి ఉపయోగించే ప్రధాన పదాలు: అతను అత్యంత కుటిల బుద్ధి కలవాడు, తన లక్ష్యాలను సాధించడానికి ఎలాంటి మోసపూరిత మార్గాన్నైనా ఎంచుకోవడానికి వెనుకాడడు. పాచికల ఆటలో అతని మోసం దీనికి నిదర్శనం. అతను మాటలతో మాయం చేయగలడు, నిజాలను మార్చగలడు మరియు అమాయకులను తన వలలో వేసుకోగలడు. 2nd పాయింట్ వచ్చేసి ద్వేషము మరియు ప్రతీకారం. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే బలమైన ద్వేషం శకునిని ముందుకు నడిపించింది. ఈ ద్వేషం అతని కళ్ళను కప్పేసింది, మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించనివ్వలేదు. అతను హస్తినాపురంపై, భీష్ముడిపై, ధృతరాష్ట్రుడిపై, చివరికి పాండవులపై కూడా ప్రతీకారాన్ని తీర్చుకోవాలని కోరుకున్నాడు. 3. అసూయను రెచ్చగొట్టడం. శకుని దుర్యోధనుడిలోని అసూయను, అహంకారాన్ని, దురాశను నిరంతరం రెచ్చగొట్టాడు. పాండవుల విజయాన్ని, వారి ధర్మాన్ని దుర్యోధనుడు సహించలేకపోయేలా చేశాడు. అతని చెవులో విషాన్ని నింపుతూ దుర్యోధనుడిని మరింత క్రూరంగా, అన్యాయంగా మార్చాడు. అహంకారము మరియు పతనం. శకునిని తన తెలివితేటలు, మోసపూరితమైన వ్యూహాలపై విపరీతమైన నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. తాను ఎన్నడూ ఓడిపోనని, తన పథకాలు ఎప్పుడూ విఫలం కావని అహంకరించేవాడు. అయితే ధర్మం చివరకు విజయం సాధిస్తుందని, అధర్మం పతనమవుతుందని అతను గ్రహించలేకపోయేవాడు. అతని అహంకారమే అతని పతనానికి దారితీసింది. మానవత్వం లేకపోవడం. శకునిలో కరుణ, దయ, సానుభూతి వంటి మానవతా విలువలు చాలా తక్కువ. ద్రౌపది వస్త్రాపహరణం వంటి దారుణమైన చర్యలను ప్రోత్సహించడం, యుద్ధంలో అమాయకుల మరణాన్ని లెక్క చేయకపోవడం అతనిలో మానవత్వం లేదు అనటానికి నిదర్శనం. అతను కేవలం తన లక్ష్యాన్ని సాధించడంపైనే దృష్టి పెట్టాడు. దానివల్ల జరిగే అనర్థాలను పట్టించుకోలేదు. అతని చర్యలు కేవలం అతని స్వార్థ ప్రయోజనాల కోసం చేయడం అనేక మంది జీవితాలను నాశనం చేశాయి. ఈ లక్షణాలే శకునిని మహాభారతంలో ఒక విలన్గా చూపించడానికి కారణమయ్యాయి. శకునిలోని నెగిటివ్ యాంగిల్ వల్ల అతనిని ఒక దుష్టుడిగా చూస్తాం. కానీ ఏ మనిషిలోనైనా మంచి, చెడు రెండూ ఉంటాయి. అలాగే శకునిలో కూడా కొన్ని పాజిటివ్ యాంగిల్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. శకుని తన కుటుంబం మీద, ముఖ్యంగా తన సోదరి గాంధారి మీద మరియు దుర్యోధనుడి మీద చాలా ఆప్యాయత, ప్రేమ కలిగి ఉండేవాడు.
గాంధారికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనేదే అతని జీవిత లక్ష్యం. దుర్యోధనుడిని తన స్వంత కొడుకులా చూసుకునేవాడు. అతని విజయం కోసం ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. అతని ప్రేమ దుర్మార్గమైన పద్ధతిలో కనిపించినప్పటికీ అది ఒక బలమైన లక్షణమే. ఉన్నతమైన వ్యూహం వేయడంలో సామర్థ్యం కలిగి ఉండేవాడు. శకుని ఒక అద్భుతమైన వ్యూహకర్త. అతని ఆలోచనలు చాలా పదునుగా ఉంటాయి. పరిస్థితులను తన లాభాలకు అనుకూలంగా మార్చుకోవడంలో సిద్ధహస్తుడు. పాచికల ఆటలో పాండవులను ఓడించడం అతని ఊహాత్మక తెలివితేటలకు నిదర్శనం. యుద్ధంలో కూడా దుర్యోధనుడికి విలువైన సలహాలు ఇచ్చేవాడు. అతని వ్యూహాలు అన్యాయమైనప్పటికీ అతని మేధస్సును తక్కువ అంచనా వేయలేం. లక్ష్య సాధన, పట్టుదల. శకుని తన లక్ష్యాలను సాధించటానికి ఎంతటి కష్టాన్నైనా భరించడానికి సిద్ధంగా ఉండేవాడు. తన కుటుంబాన్ని నాశనం చేసిన హస్తినాపురంపై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యం కోసం అతను తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. ఈ పట్టుదల, దృఢ సంకల్పం అభినందనీయమే. అయితే అవి సరైన మార్గంలో ఉపయోగించబడలేదు. గాంధార రాజ్యానికి జరిగిన అవమానాన్ని శకుని తీవ్రంగా తీసుకున్నాడు. తన కుటుంబ గౌరవాన్ని తిరిగి నిలబెట్టుకోవాలనే తపన అతన్ని నడిపించింది. ఇది అతనిలో ఒక రకమైన అభిమానము మరియు గౌరవ స్ఫూర్తిని తెలియజేస్తుంది. అయితే అది సరైన మార్గంలో వ్యక్తం కాలేదు. శకుని పాత్ర లేకుండా మహాభారత కథను ఊహించడం కష్టం. అతని ఉనికిలి అనేక కీలక సంఘటనలకు దారితీసింది. అవి శకుని పాండవులకు, కౌరవులకి మధ్య ఉన్న సంబంధాలను విషపూరితం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అతని దుర్బోధనలు, కుట్రలు లేకుండా ఉంటే యుద్ధం జరిగి ఉండేది కాదేమో. శకుని పాత్ర అధర్మానికి, మోసానికి ప్రతీకగా నిలుస్తుంది. అతని ఉనికి ధర్మాధర్మాల మధ్య ఉన్న పోరాటాన్ని, మనిషి తన కోరికలకు లొంగిపోయి ఎలాంటి దారుణాలైనా చేస్తాడని స్పష్టం చేస్తుంది. శకుని పాత్ర ద్వారా మనం అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. ద్వేషం, ప్రతీకారం ఎంతటి వినాశనానికి దారితీస్తాయో, మోసం, కుట్రలు తాత్కాలిక విజయాలను మాత్రమే అందిస్తాయని, చివరకు అవి పతనానికి దారితీస్తాయని శకుని కథ నిరూపిస్తుంది. శకుని కేవలం ఒక విలన్ పాత్ర కాదు. అతను మానవ స్వభావంలోని చీకటి కోణాలను చూపించే ఒక క్లిష్టమైన పాత్ర. శకుని పాత్రను గురించి మొదటి నుండి అతని మరణం వరకు తెలుసుకున్నాం. అతనిలోని పాజిటివ్, నెగిటివ్ లక్షణాల గురించి చర్చించుకున్నాం. దీనిని బట్టి శకుని పాత్ర మనకు ఏం నేర్పిస్తున్నదంటే, ముఖ్యంగా శకుని కథ ప్రతీకారం, ద్వేషం ఎంత విధ్వంసకరంగా ఉంటాయో మనకు చెబుతున్నది. అతని జీవితం మనకు ఒక హెచ్చరిక. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే తపనతో అతను తన రాజ్యాన్ని, తన ప్రజలను, చివరకు తననే నాశనం చేసుకున్నాడు. అతని తెలివితేటలు, ఊహాత్మక సామర్థ్యం సరైన మార్గంలో ఉపయోగించి ఉంటే అతను ఒక గొప్ప నాయకుడిగా మారి ఉండేవాడు. కానీ అతని ద్వేషం అతడిని అంధుడిని చేసింది. ప్రతీకారం అనేది శక్తివంతమైన అస్త్రంలా కనిపించవచ్చు, కానీ అది మన అంతరంగాన్ని కాల్చే అగ్ని. వ్యూహం మనల్ని గొప్పవాళ్ళని చేస్తుంది, కానీ దానితో పాటు ధర్మం కూడా అవసరం. ఆఖరికి శకుని కూడా ఓడిపోయాడు, వ్యూహంలో కాదు, వాస్తవంలో. అతని వ్యూహాల వల్ల కౌరవులు గెలవలేదు, ధర్మం గెలిచింది. మన జీవితాల్లో శకునిలా బాధలు ఉంటాయి, శకునిలా పగలు, ప్రతీకారాలు పుడతాయి. కానీ వాటిని ప్రేమతో, సహనంతో, ధర్మంతో పరిష్కరించడం మన అసలైన విజయానికి మార్గం. మహాభారతం ఒక అద్దం లాంటిది. అది మనకు మనలోని మంచి చెడులను చూపిస్తుంది. శకుని పాత్ర ద్వారా మనం మనలోని ప్రతికూల భావాలను నియంత్రించుకోవడం, ధర్మ మార్గంలో నడవడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. శకుని పాత్ర గురించి మీ అభిప్రాయాలను, ప్రశ్నలను కామెంట్ల ద్వారా తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.